అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి. అందుకే దీనిని సహజ ఔషధంగా పేర్కొంటారు. అల్లం వంట రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మసాలా దినుసులైన అల్లం చిన్న ముక్కను పచ్చిగా నమిలి తినొచ్చు. ఇంకా అల్లం నీటిని తాగడం లేదా హెర్బల్ టీ, మామూలు టీతో రెగ్యులర్గా తీసుకోవచ్చు. వాస్తవానికి మసాలా దినుసు అల్లం మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. అల్లం సహాయంతో అనేక రకాల వంటకాల రుచిని పెంచవచ్చు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు, శరీరాన్ని రిపేర్ చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. అల్లం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఆయుర్వేద నిపుణులు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అల్లంలో జింజెరల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో పాటు విటమిన్ B3, B6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫోలేట్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, నియాసిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. అల్లంలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని కారణంగా జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగడంతో పాటు గ్యాస్, మలబద్ధకం, అజీర్ణ వంటి సమస్యలను నివారిస్తుంది. అల్లం విటమిన్ సికి మంచి మూలం. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి. అల్లం క్రమంగా తినడం వల్ల ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం వేడిని ఉత్పత్తి చేసి జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. అల్లం రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే అల్లం లేదా అల్లం నీటిని తీసుకోవడం చాలా మంచిది. అయితే అల్లం ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అల్లం తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.